నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. మహాశక్తి ఆలయానికి విచ్చేసిన గంగుల కవ్వంపల్లి ఎమ్మెల్యేలతో కలిసి దాండియాను వీక్షించిన బండి సంజయ్. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని వెల్లడి. మౌంట్ పటాల్స్ పర్వతారోహణ చేసిన కరీంనగర్ వాసులు 40 మంది విద్యార్థులచే పూర్తి చేసిన మహిపాల్ రెడ్డి. ఘనంగా కొనసాగుతున్న శరణ్ నవరాత్రులు, పలు మండపాల్లో కుంకుమ పూజలు, అన్న ప్రసాదాలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని ప్రసిద్ధ మహాశక్తి ఆలయాన్ని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలు సందర్శించారు. చైతన్యపురి కాలనీ శక్తిమాత ఆలయానికి చేరుకోగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యేలను కలిసి స్వాగతం పలికారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆలయంలోని దాండియా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నిత్య జనగణమనలో భాగంగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం దాండియా కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాంపల్లి శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేష్, నక్క కృష్ణ, పలువురు బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మలయాల గ్రామంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నాగుల మలయాల నుండి నర్సింగాపూర్ వెళ్లు కట్టదారి నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. నాగుల మలయాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాతో సన్మానించారు. గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడగా రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేను కలిసి గత 6 నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ప్రతి గ్రామంలో రోడ్లను నిర్మించామని ఎమ్మెల్యే గంగుల అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రశ్నించే గొంతుకగా ఉండి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్, సాబిర్ పాషా, రెడ్డవేని మధు, తిరుపతి నాయక్, నాయని ప్రసాద్, కొమ్ము హేమలత, కమలా మనోహర్, ఉప్పు రాజశేఖర్, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా కాన్సెప్ట్ క్యాన్సిల్ కాలేదు. నేనేమన్నా పైసలు తీసుకొచ్చే బాధ్యత నేను కొట్లాడతా. ఎక్కడున్నా ప్రాబ్లం ఎమ్మెల్యే కొంచెం అవకాశం ఇస్తాం. నా జీవితం మొత్తం కూడా అపోజిషన్లో సక్సెస్ అయినా. ఈ కాలేరుడు ఇవన్నీ అపోజిషన్లోనే. ప్రభుత్వంలో 10 సంవత్సరాలే అపోజిషన్నే కొట్లాడి ప్రజలకు పని చేసినాం. అటన్నీ పట్టుకొస్తాం. పైసలు పెద్ద సమస్య కాదు, పట్టుకోవచ్చు. కానీ ప్రజలకు ఏదైతే రోడ్లు మనం శాంక్షన్ చేసినాం అవన్నీ కంప్లీట్ చేయాలి. బాధ్యత మనం ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది, 5 కోట్లు అది వస్తుంది, ఇట్లా చేస్తాం, అది వేరే విషయం. ఆ లోపల పెండింగ్ తీసుకొస్తాం, మనం రిపెట్టుకుందాం. అన్ని పనులు స్టార్ట్ చేసి కాంట్రాక్టర్తో మాట్లాడదాం, ఫైల్ ఇచ్చి చెప్పడిద్దాం. ఇది కూడా సాధారణ తొందరగా కంప్లీట్ చేస్తాడు. తర్వాత మీకు 2,000 కూడా ఒకటి ప్రపోజల్ వస్తుంది.
పిఆర్లో 2 વર્ષ ముందర పిఆర్ కన్నా ఎక్కువ R&B ప్రపోజ్ ఉంటుంది. ఇవన్నీ R&Bకి తెచ్చుకున్నాను. అవన్నీ R&B కన్వర్ట్ చేసిన. ఇప్పుడు ఇంకా పిఆర్లో ఫండ్ లేకుంటే ఇవన్నీ R&B రోడ్ తీసుకొచ్చినాం. ఇది కానీ మల్కాపూర్ రోడ్ కానీ ఇవన్నీ R&B తీసుకొచ్చినాం. మీ రోడ్స్ నుండి అవి 2 వరకు ప్రపోజ్ పెట్టుకోండి. ఈ అసెంబ్లీలో కొట్లాడి పట్టుకొస్తా. అంతకన్నా ఏం చేస్తుంది? నోరు ఉంటేనే పైసలు తెలియకుండా రావు. కరీంనగర్ కు చెందిన లెంకల మహిపాల్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ పటాల్సు పర్వతాన్ని అధిరోహించారు. నగరానికి చెందిన సుమారు 40 మంది విద్యార్థులతో ఆయన ఈ పర్యటన విజయవంతంగా ముగించారు. మనాలిలోని 14,600 ఫీట్ల ఎత్తు కలిగి ఉంది. లెంకల మహిపాల్ రెడ్డి తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆయన సారథ్యంలో శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 40 మంది విద్యార్థుల బృందం పర్వతాన్ని అధిరోహించింది. సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో ఈ యాత్రను చేపట్టామని లెంకల మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ బృందంలో అతిపిన్న వయసు కలిగిన విహాన్ రామ్నాయక్ ధర్మతేజలు సైతం ఉన్నారని తెలిపారు. పర్వతాన్ని అధిరోహించడానికి దాదాపు 14 గంటల సమయం పట్టిందని చెప్పారు. మా గ్రూప్లో అతి చిన్న వయస్కులు వీళ్ళిద్దరు, నేను మహిపాల్ రెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అండ్ ఈయన జాటో తిరుపతి వాళ్ళ కొడుకు, ఆయన కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. ఇతను నా కొడుకు. సో వీళ్ళిద్దరూ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో మౌంట్ పతాల్స్ అధిరోహించడం జరిగింది. చాలా గ్రేట్ విషయం ఏంటి అని అంటే వీళ్ళిద్దరు ఎంతో స్టామినాతోని ఎనర్జీతోని పైకి వచ్చారు. సో ఐ కంగ్రాచులేషన్. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ కరీంనగర్లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న జమిలీ ఎన్నికలను తిరస్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, నరేష్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం కూడా అప్పనంగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోని 6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు. అంతేకాదు పండుగకు ముందు కూడా తినే ఆహార వస్తువులపైన జిఎస్టీ పేరుతోని 12.5% ట్యాక్సీలు విధించడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదలకు, మధ్యతరగతి ప్రజానీకానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. పెంచిన ఏదైతే ధరలు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పి తీసుకొచ్చినటువంటిది ఈ సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థకు, సమైక్య స్ఫూర్తికి ఇది తీవ్ర విఘాతం కలిగించింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు 5 సంవత్సరాల కాల పరిమితిని విఘాతం కలిగించేటువంటి చట్టం ఇది. ఇది పార్లమెంటు, శాసనసభ, ఏదో స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే ఇది ఈ రాష్ట్రాల హక్కులను మొత్తం నులిపివేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. అంతేకాదు 2014 ఏప్రిల్లో చమురు ధర బ్యారెల్కు $89.40 ఉంటే ఇలా $73.59 పడిపోయినప్పటికీ కూడా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదట భగత్ నగర్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. అనంతరం సంతోష్ నగర్లోని శ్రీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు ఎమ్మెల్యే గంగులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఎమ్మెల్యే గంగుల అన్నప్రసాదాన్ని భక్తులతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, 56వ డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, నిర్వాహకులు, భక్తులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని జ్యోతినగర్లో దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటాద్రి యూత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా శ్రీదేవి శరణ్ నవరాత్రులు కొనసాగుతున్నాయి. పల్లకీ సేవలో భాగంగా అమ్మవారి ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించారు. భవానీ దీక్షా పరులు భక్తులు నృత్యాలతో సందడి చేశారు. గత 13 సంవత్సరాలుగా శరణ్ నవరాత్రులు చేపడుతున్నామని వెంకటాద్రి యూత్ ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తామని చెప్పారు. అలాగే చండీ హోమం నిర్వహిస్తుంటామని తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీ వాసులకు మంచి జరుగుతుందన్నారు. దీక్షా పరులకు నవరాత్రులు అన్నప్రసాదం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయి రణదీప్, మహేందర్, రమేష్, వెంకటాద్రి యూత్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఇవాళ పల్లకి సేవ ప్రారంభమైంది. మేము 13 సంవత్సరాలు అవుతుంది దుర్గామాతను పెట్టి. 2012లో స్టార్ట్ చేశాం. మాది వెంకటాద్రి యూత్, జ్యోతినగర్, కరీంనగర్. మేము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఒకరోజు సరస్వతి పూజ, 108 దీపాలు మరియు 108 ప్రసాదాలు, పల్లకి సేవ, సరస్వతి పూజ అన్నీ రోజు అమ్మవార్లందరికీ అన్నదానం అవుతుంది. స్వాములందరికీ ప్రతిరోజు అమ్మవారికి నవరాత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల అలంకరణతో పాటు కుంకుమ పూజలు కానీ, రేపు చండీ హోమం కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ జ్యోతినగర్లో వెంకటాద్రి అధ్యక్షుల ఇక్కడ అన్ని కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో ఇక్కడ రణధీర్ గారు, రణదీప్, తర్వాత వెంకటాద్రి మన మిత్రులు అందరూ కూడా 40-50 మంది ప్రతి సంవత్సరం ఇంకా దినదినం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు. తర్వాత ఇందాక చెప్పినట్టు గౌరవ ఎంపీ గారు అటువంటి మినిస్టర్ గారు అటువంటి కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ విచ్చేసి మాకు అండదండలు, సహాయ సహకార ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. మొదటి అలంకారంతో పాటు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి దేవి అవతారంతో భాగంగా ఇక్కడ ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ అమ్మవారు శక్తిని కేంద్రీకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం మంచి చేస్తూ ఉన్నారు. దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నివేశన స్థలాలు పొందిన కరీంనగర్ జర్నలిస్టులు స్పష్టం చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట, మల్కాపూర్ గ్రామాలలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల వద్ద ధర్నా చేపట్టారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లుగా విలేకరులుగా వృత్తి కొనసాగిస్తూ ఇళ్ల స్థలాల కోసం వేచి చూశామని, తీరా పట్టాలు పొంది సంవత్సరం పూర్తి అయినా అపోహలు తొలగడం లేదని సీనియర్ జర్నలిస్టులు చంద్రశేఖర్, మధుకర్ రెడ్డి, షుకూర్, భాస్కర్ అన్నారు. వీలైనంత త్వరలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. చింతకుంట, మల్కాపూర్ ప్రాంతాల్లో 118 మంది జర్నలిస్టులకు సంబంధించి అనేక అడ్డంకులున్నాయి, అనుమానాలు ఉన్నాయి. దీనిలో క్లారిటీ కావాలని జర్నలిస్టు సంఘాల మిత్రులందరూ కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. దానిలో వారు మధ్యాహ్నం వరకు ప్రకటించడం జరిగింది. వెంటనే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అలాగే హరీష్ రావు గారు మాజీ మంత్రి, కేటీఆర్ మాజీ మంత్రి, అలాగే స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం స్పందించారు. జర్నలిస్ట్ సంఘ మిత్రులందరూ కూడా ఒక ఆందోళన పథంలో దిగులు చెందారు. ఎందుకంటే గత బతుకమ్మ దసరా పండుగ ముందట మనకి ఇళ్ల స్థలాలు వచ్చాయనే సంబరము, ఈ బతుకమ్మ దసరా పండుగ ముందట మళ్ళీ దిగాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వము ప్రకటనలకే పరిమితమైన ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో గత ఏడాది అప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మార్పు, అప్పటి నుంచి ఇంకా ఈ ప్లాట్లపైన ఆశగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడు దీనిపైన అధికారం ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీని మీద స్టేటస్ కో అన్నది, దీనికి సంబంధించి క్లియరెన్స్ లేదన్నది, ఎస్ఆర్ఎస్పి భూమి అన్నది, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూడకుండా ఇవ్వరు. అప్పుడు ఇచ్చిన కలెక్టర్ గోపీకును ఇప్పుడున్న కలెక్టర్కి తేడా ఏందో నాకు తెలుస్తలేదు. ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు. అతను ఇచ్చిపోయాడు. నిన్న తాజాగా ప్రకటనలో కలెక్టర్ మాత్రం దీనిపైన మాకు అధికారం లేదని చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదం. ఒకవేళ తప్పుడు పట్టాలే ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించాల్సింది పోయి జర్నలిస్టుల పట్ల ఉదాసీనత వైఖరిగా వ్యవహరించి దీన్ని పోరాటాల వరకు తీసుకొచ్చింది. దసరా రోజు మేము ముగ్గులు వేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన పట్టాలతోనే, మాకు ఇచ్చిన అధికారులు, పోయిన ప్రభుత్వంలో ఉన్న మంత్రి, మేము పట్టాలు పొంది ఉన్నాం కనుక లబ్ధిదారులు మేము ముగ్గులు వేసుకోవడానికి మేము సంకల్పం చేసుకున్నాం. అందరం మాట తీసుకున్నాం, మేము ముగ్గులు వేసుకోవాలని అనుకుంటున్నాం దసరా రోజు.
ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు తక్షణమే ఈ సమస్యను సీరియస్గా పరిగణించి అధికార యంత్రాంగం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఈరోజు జర్నలిస్టులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటికి నిన్న కలెక్టర్ గారు చెప్పడంతో చాలా తీవ్ర ఆవేదనకు గురైనటువంటి జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్టులు ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మాణం కోసము వెసులుబాటును కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అధ్యక్షుడు కెముసారం తిరుపతి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో నూతన కమిటీని ఎన్నుకోనున్నామని చెప్పారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి బలోపేతం చేయనున్నామన్నారు. ఎరుకల కులస్తులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1000 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని కోరారు. చెరువు శిఖం ఆనుకొని ఎరుకల కులస్తులు తలదాచుకుంటున్నారని, హైడ్రా నిర్ణయాల వల్ల ఎరుకల కులస్తులు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతితో పాటు ఎరుకల ప్రజా సమితి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగరంలోని పోచమ్మవాడ మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మండపం వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ టేలా భూమయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గత 6 సంవత్సరాలుగా దుర్గామాతను మల్లికార్జున యూత్ వారు ప్రతిష్ఠిస్తున్నారని మాజీ కార్పొరేటర్ టేలా భూమయ్య అన్నారు. భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోచమ్మవాడ మల్లికార్జున యూత్ సభ్యులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. అమ్మవారి సొసైటీ తరఫున కాలనీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో మొత్తం 15 విగ్రహాలు ఉన్నాయి. ఇందులో ఈ కాలనీ కూడా పర్సనల్గా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ కాలనీ అందరు కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమం ఎందుకంటే డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఎలాంటి ఆరోగ్యం సమస్యలు లేకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ నిలకొట్టుకున్నారు. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ పోచమ్మవాడ వెనుక వీధిలో నుండి అన్నప్రసాద మల్లికార్జున ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ పెట్టబట్టి 6 years అవుతుందండి. ఇక్కడ భక్తులు కోరుకున్న అన్ని కోరికలు నెరవేర్చుంది ఇక్కడ అమ్మవారు. అందువలన అందరూ మల్లికార్జున ఆధ్వర్యంలో ఉన్న అందరూ గల్లీలో ఉన్న అందరు కాలనీ వాసులతో కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 10వ తేదీ గురువారం రోజున సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ జరుపుకోవాలని ప్రముఖ వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ అన్నారు. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజున మహానవమి సువాసిని పూజ, దేవి శరణ్ నవరాత్రులు ముగింపు ఉంటుందని అన్నారు. దసరా పండుగ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు అన్ని మంచి రోజులు ఉన్నందున వివాహాది సమస్త శుభకార్యాలు జరుపుకోవచ్చని తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ ఆరంభమై అక్టోబర్ 11వ తేదీతో సమాప్తమవుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ గురువారం రోజున దుర్గాష్టమి రోజున కరీంనగర్ పట్టణములో సద్దుల పెద్ద బతుకమ్మ పండుగ జరుపుకోవటము, అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజున మహానవమి సువాసిని పూజ, దేవి శరన్నవరాత్రోత్సవాలు ముగింపు. భవానీ దీక్షాపరులు కూడా అమ్మవారును శరణు వేడుకొని శిరస్సు వంచి నమస్కరించుకొని ఆ దీక్షను విరమణ చేయటము శుభకరము. అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున విజయదశమి దసరా పండుగ. ఈ 2 పండుగలు అత్యంత వైభవముగా జరుపుకొని ఆ జగదంబ పరిపూర్ణ అనుగ్రహముతో సకల శుభాలు పొందగలరు. అక్టోబర్ 12వ తేదీ దసరా పండుగ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు అన్ని మంచి రోజులే ఉన్నందున వివాహాది సమస్త శుభకార్యములు ఘనముగా జరుపుకోవచ్చును. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన చేపట్టబోయే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఆగస్టులో జరిగిన ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టబోయే ర్యాలీకి మానకొండూరు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం అంజిబాబు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కన్నం నర్సయ్య,
మండల కన్వీనర్ అలువాల సంపత్, పారునంది జలపతి, కొయ్యడ మురళి, వేముల మహేష్ పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రేపు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీని మేము చేపట్టబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ ప్రభుత్వమే మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు పోరాటం చేస్తున్న ఆ పోరాటంలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామై ఈనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మాదిగలు మోసం చేయడం అనే విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం. రేపు ఎంఆర్పిఎస్ తలపెట్టిన నిరసన ర్యాలీని మానకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, మాదిగ ఉపకులాలు పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని మాదిగ ప్రజలు తిప్పికొట్టాలని, ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మీనమేషాలు లెక్క వేస్తూ మాలలో కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మానకొండ నియోజకవర్గ ప్రజలు నిరసన తెలియాలని, అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా. మహమ్మాయి ఆలయం వినడానికి పేరు వింతగా ఉన్న ఈ అమ్మవారిని పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి. స్వయంభూగా వెలిసిన మహమ్మాయి దేవి అమ్మవారిని కాళికాంబగా పిలుస్తూ ఉంటారు. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగి స్వయంభూగా ఎలగందులలో వెలిసిన మహమ్మాయి అమ్మవారిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందుల కిల్లా ఇది. ఆనాడు ఎలగందుల కిల్లాను ఆధారంగా చేసుకుని కాకతీయులు పాలన కొనసాగించారు. కాకతీయులు ఎక్కడ పాలన కొనసాగించినా అక్కడ ఆధ్యాత్మిక వెల్లువిరుస్తుంది. ఈ క్రమంలోనే 600 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు పలు ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరలేదు. ఇది మన ఎలగందుల మహమ్మాయి దేవాలయము. కాళికామాత స్వరూపిణి, శాంతరూపిణి అమ్మవారు. ఇక్కడ చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఇక్కడ అందరూ ఎవరు ఏ కోరికలు కోరుకున్నా అది తీర్చే అమ్మవారు అని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణలు కానీ 108, 21, 41 ఇట్లా 108 ప్రదక్షిణలు కూడా చేస్తారు. అమ్మవారి పాదాలు కూడా ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ షమీ వృక్షం నుంచి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయనే ప్రగాఢ విశ్వాసం మాది. ఈ ఆలయం మా ఊళ్ళో ఉండడం చాలా గర్వకారణం. మాకే సంతోషంగా ఉంది. స్వయంభుగా వెలిసిన అమ్మవారు మహమ్మాయి దేవి అవతారంగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉండడం ఇక్కడ వివిధ రూపాలలో దర్శనమిస్తుందని భక్తులు ప్రచారం చేస్తున్నారు. గతంలో అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో ఆ జ్యోతి మహిషాసుర మర్దినిగా ఆకారంలో దర్శనమిచ్చిందని చెబుతుంటారు. ఆ దృశ్యం సెల్ ఫోన్లో రికార్డైంది. ఇప్పటికీ ఆ దృశ్యంతో ఉన్న అమ్మవారి చిత్రపటాలను భక్తులకు ఇస్తున్నారు. మేము రావడం ఇది మొదటిసారి. మేము ఇన్స్టాగ్రామ్ ఇంకా సోషల్ మీడియాలో తెలుసుకొని ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంది. అమ్మవారి ప్రత్యేకత చాలా బాగుంది. ఇట్లాంటి మీడియా కానీ మీరు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇంకా మన దగ్గరలో ఉన్న సమీప వాస్తవులకు ఇంకా తెలియదు. వీళ్ళందరూ మీ మైత్రి ఛానల్ కానీ ఇంకా మీడియా ఛానల్స్ కానీ కృషి చేసి మన భక్తులందరికీ మనందరికీ ఇంకా తెలిసేటట్టుగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మైత్రి ఛానల్కి ధన్యవాదాలు. మహమ్మాయి అమ్మవారి ఆలయానికి చరిత్రతో పాటు అద్భుతమైన శక్తి ఉండడంతో భక్తుల సందడి కూడా పెరుగుతుంది. చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతున్నారు. గతంలో భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగింది. స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం క్యూ కడుతున్నారు.
మాది కూడా ఎలిగందని, కానీ ప్రస్తుతం మేము కరీంనగర్లో ఉంటున్నాం. ఇక్కడికి రావడం వల్ల మాకు మనశ్శాంతి అలాగే సంతృప్తి కలుగుతుంది. మా నాన్న కూడా ఇక్కడనే ఉండేటోడు, అంటే ఇక్కడనే పూజ చేసి అన్నీ చేసేటోడు. చాలా బాగుంటుంది ఇక్కడ ఉండడం వల్ల. ఇక్కడ రావడం వల్ల చాలా జరుగుతున్నాయని నమ్మడం వల్లనే మేము ఇక్కడ ఉంటున్నాం. అలాగే ఇక్కడ సేవలు కూడా చేస్తున్నాం. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ స్వయంభూ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మాలను స్వీకరించిన భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. ప్రకృతి మధ్యలో అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఓవైపు అమ్మవారి శక్తి, మరోవైపు ప్రకృతి కనువిందుతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఎంతో చరిత్ర కలిగిన స్వయంభూగా వెలిసిన అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒకసారి ఎలగందుల వెళ్లాల్సిందే. మూసీ ప్రక్షాళన హైడ్రా ఏర్పాటు నిర్ణయాలను ప్రజామిత్ర మండలి ఏకీభవిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శివారులో 4000 చెరువులు ఉండేవని, అవన్నీ కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమి సిటీలో కలిసిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కబ్జాలను అరికట్టలేకపోయిందని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన హైడ్రాలపై కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని మరో 100 సంవత్సరాలు రాజధానిగా కొనసాగించాలంటే మూసీ ప్రక్షాళన హైడ్రా అవసరమని అన్నారు. అయితే చాలా వరకు కూడా ఏంటంటే ఈ చెరువులన్నీ కూడా ఏంటంటే అవి అన్యాక్రాంతం అయిపోయినాయి, కబ్జాకు గురైపోయినాయి. ఇంకో ప్రాబ్లం ఏమొచ్చింది, సిటీ డెవలప్మెంట్ అయిన తర్వాత వెస్ట్రన్ హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్ జెడ్ సిటీ అని ఏదైతే అంటున్నారో అక్కడ దాదాపు 1,00,000 ఎకరాల భూమి ఏదైతే ఇంతకుముందు వ్యవసాయానికి వాడుతారో ఆ 1,00,000 ఎకరాల భూమి ఇప్పుడు అది సిటీగా మారిపోయింది. కాబట్టి ఆ 1,00,000 ఎకరాల్లో ఇంకాల్సినటువంటి వర్షపు నీరు కూడా మొత్తం సిటీలకు వస్తుంది. సో గతంలో ఏముందే, ఈ వర్షాలు పడ్డా కూడా ఏంటంటే ఈ చెరువులు ఉండే కాబట్టి నీళ్ళన్నీ కూడా చెరువులలోకి పోతుండే. సో ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే చాలా వరకు చెరువుల్లో ఏంటంటే 75% ప్రతి చెరువు కూడా 75% ఈ మట్టితోని నింపేశారు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు. జనరల్గా ఏముందంటే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం పెద్ద పనేగా, ఎందుకంటే చెరువు పక్కన బఫర్ జోన్ లోపల ఏంటంటే ఏక్సాల్ పట్టా అని చెప్పి పట్టాభూమి ఉంటుంది. ఆ ఏక్సాల్ పట్టా అనేటువంటి దాన్ని పట్టుకొని అది పట్టాభూమి అని చెప్పేసి పక్కదాన్ని కూడా ఇదే సర్వే నెంబర్ మీద చెరువును కూడా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా నింపేసి కూడా దాన్ని కూడా పట్టాభూమి అని చెప్పి కూడా దాన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము అది పెద్ద పని కాదు, అది జరిగింది. సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యాంపై బతుకమ్మ ఏర్పాట్లను మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహద్ బాజ్పేయితో కలిసి పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ పాయింట్ల వద్ద లైటింగ్, నడకదారి, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దుండగులను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్లోని రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సీతారాంపూర్, మెహర్నగర్, నగునూరు, వావిలాలపల్లి, గోపాల్పూర్, జ్యోతినగర్, తీగలగుట్టపల్లిలో శివారు ప్రాంతాలలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్కూటీతో పాటు బుల్లెట్ మోటార్ సైకిల్తో పాటు 105 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలబోతారం గ్రామానికి చెందిన ఎడవెల్లి దీపక్, ఎడవెల్లి చందు, వెలుగుటూరుకు చెందిన సింహరాజు, నరేష్లుగా గుర్తించారు.
నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ను ఏసీపీ వెంకటరమణ అభినందించారు. బృందావన్ కాలనీ ఆఫ్ తెగలగొట్టపల్లిలో ఆమె కిరాణా షాప్కి వెళ్ళి వెనుకకి వస్తున్నటువంటి టైంలో ఇద్దరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు స్కూటీ మీద వచ్చి, ఒక వ్యక్తి స్కూటీ మీద కూర్చొని ఉంటాడు, ఇంకొక ఆయన ఆమె వెనుక నుంచి అప్రోచ్ అయ్యి ఫ్రమ్ బిహైండ్ ఆమె చైన్ని స్నాచ్ చేసి ఇద్దరు కలిసి దాని తర్వాత స్కూటీ మీద కూర్చున్న తర్వాత పారిపోవడం జరుగుతుంది. పారిపోయిన తర్వాత వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కి వస్తుంది. సమాచారం తీసుకున్నటువంటి ఆఫీసర్స్ రూరల్ సిఐ గారు ప్రదీప్, దాని తర్వాత లక్ష్మారెడ్డి ఎస్ఐ గారు, దాని తర్వాత ప్రొబేషన్ ఎస్ఐ, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా వెంటనే అలర్ట్ అవుతారు, కేసు రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ఎఫర్ట్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు. ఆ ఎఫర్ట్స్లో భాగంగా వాళ్ళు ఎగ్జాక్ట్ ఖచ్చితమైన సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తెలుస్తుంది ప్రొఫెషనల్ వర్క్తోని. దాని బేసిస్ మీద ఈ రోజున పొద్దున పూట 10:30 టైంలో తెగలగొట్టపల్లి యొక్క అమ్మ టెంపుల్ దగ్గర వీళ్ళిద్దరు అఫెండర్స్ ఇద్దరు కూడా నేరాలకు ఉపయోగించినటువంటి స్కూటీని మరియు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వెళుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంటర్గేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఇంటర్గేషన్లో భాగంగా వాళ్ళు టోటల్గా 7 అఫెన్సెస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.